నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? రాశి నుంచి అంటే రాశి ఆర్ లగ్నం నుంచి 7th హౌస్లో శుక్రుడు గురువు ఉన్నారు. సో ఎప్పుడైతే 7th హౌస్లో శుక్ర గురువులు ఉన్నారో ఇది చాలా మట్టుకు వివాహము, పార్ట్నర్షిప్స్, సామాజిక సంబంధించినటువంటి విషయాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం అనేటువంటిది ఇస్తుంది ధనుసు వారికి. కాకపోతే ఎంతైనా 6వ అధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత స్త్రీల మూలంగా అవ్వాల్సిన కొన్ని శుభకార్యాలు కొంత ఆటంకం కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. అయితే ఈ ధన సంబంధించిన విషయంలో ఏదైనా వీళ్ళకి ఫైనాన్స్ అనేది ఎన్ఆర్ఐస్ ద్వారా లేకపోతే ఏదైనా మీడియేటింగ్ ఉండడం ద్వారా కొంత ధనయోగము, అలాగే ఎప్పటి నుంచో వీళ్ళకి ఒక ప్రాపర్టీ అమ్ముదామనుకున్న అమ్ముడు పోనటువంటిది ఇప్పుడు అమ్ముడు పోవడానికి అనుకూలత ఎక్కువగా ఉంది. కాకపోతే 4లో ఉండే శని వక్రించినందుకు అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతుంది వీరికి చెప్పాలంటే. కాకపోతే కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4లో ఉండేసి అని 3 వైపు వస్తున్నాడు, 3లో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట ఇచ్చేసాము, అరే అనవసరంగా ఆ రోజు మాట ఇచ్చామే, ఇప్పుడు ఏంటి దీన్ని తప్పించుకోవడం అనేది అనిపిస్తూ ఉంటుంది కొంత అన్నదమ్ములతో. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత విభేదాలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కొన్ని అంటే సంతానానికి కావచ్చు, మీకు కావచ్చు, అంటే ఈ జాతకులకు కావచ్చు, ఈ కన్య, ఈ ధనులగ్నం వాళ్ళకి, ధనుసు రాశి వారికి కావచ్చు, ఉద్యోగం ఒకటే కాదు వ్యాపారం చేయాలని అనిపించి అందులో మారాలనుకోవడం, లేదా ఉద్యోగంలో కాస్త ఎక్కువ ప్రెజర్ నుండి మారడము అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే రుణాలు లభిస్తాయి, వీరికి లభిస్తాయి. వీరి జీవిత భాగస్వామికి ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా 11, 12 తేదీలు నీటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, బావులు లాంటి వాటిలో దిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా. ఇక 17వ తేదీ నుంచి వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి చెప్పుకోవాలంటే. అండ్ అదేవిధంగా సప్తమంలో గురువు శుక్రుడు ఉన్నందుకు పార్ట్నర్స్ ద్వారా కొన్ని లాభాలు, జీవిత భాగస్వామి ద్వారా కొంత సపోర్ట్ లభించడము ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి. ఇక వీరికి ముఖ్యంగా తండ్రి గారి ఆస్తి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పంట పొలాలు లాంటివి, అవి ఇంకెందుకు పనికిరావనుకున్నా కూడా కాస్త వాటిని సాగు చేయడము, వాటి ద్వారా కొంతవరకు లాభము, వాటి ద్వారా కొంతవరకు వర్క్. అంటే ఒక భూమి ఉందండి, దాన్ని నేను ఓన్గా నేను అదే బిజినెస్గా చేసుకుందాం అనుకుంటున్నాను, దాంట్లో వర్క్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఇప్పుడు దశమంలో ఉండే కుజుడు, సహజంగా పాపగ్రహాలు దశమంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి, అది మంచిది. ప్లస్ దీంతో పాటు వీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది. గురుగారు, ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా? చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే రెమెడియల్ చేసేటప్పుడు కూడా చాలామందికి ఫలితాలు రావు. దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాశి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వారు కూడా దీన్ని పాటించవచ్చు. ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి, వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః గనక రోజు 45 నిమిషాలు చేయగలిగితే 100% వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి. అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్గా తెలియవు కాబట్టి అందరూ ఇది ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇంకేంటంటే ప్రకృతి లాంటిది. ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఇచ్చేస్తాడు, ఇది కూడా అంతే. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు, ఈ నామం చేసుకుంటే అవుతుందా. ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం, మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి మనం మంత్రాన్ని కనుక చేస్తూ ఉంటే దేవతా దర్శనం జరుగుతుంది, దేవతా సంబంధించింది వస్తుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది, నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం చదువుతుంది కుంతీదేవి, సూర్యభగవానుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా, నీకు పిల్లల్ని ఇవ్వాలి పని అది. అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది. మంత్రం సిద్ధిస్తే కూడా అంతే.
ఒక ఇంకోటి లలితా సహస్రనామాలు ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో రాసినవి కావు ఇవి. అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి ఆ 8 కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి, వేదమంత్రం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఇవి వేదమంత్రంతో సమానం. అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు, ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది, ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట. సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నాను కానీ నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా, అది కూడా మంత్రంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో, నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదో, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదేమో అది మంత్రంగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ మాట్లాడుకోకూడదు, మనసులో అనుకోకూడదు కూడా. మాట్లాడడం ఒకటే కాదు, మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది. మననాత్రాయితే ఇది మంత్ర కదా. ఇప్పుడు చేశారు, గుడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, ఇంట్లో పూజ బయటకు వచ్చారు, ఏమో చేస్తున్నాను కానీ అవుతుందో లేదో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు, ఏమవుద్ది, అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి. పాజిటివ్ ఉండాలి. ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం ఏది చేస్తామో అది జరుగుతుంది, ఇది క్లియర్. ఓకే. అయితే కొంతమంది అనొచ్చు, ఏమండి నేను అనుకోలేదు కానీ జరిగిందండి. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు, అంటే భయంతో. అది కూడా నెగిటివే. అమ్మో పడిపోతామేమో, అమ్మో పడకూడదు, అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ, పడిపోతామేమో పడకూడదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% అది అయి తీరుతుంది. కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్నా, అపకీర్తి పెరుగుతుందన్న, పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే గోవుకు తినిపిస్తూ మీరేం చేయాలి, ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః అని అనుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మనసు బాగాలేదు, గోవులకి ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని నమః. ఓకే. లేదు పనులు ముందు కదలట్లేదు, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, సోమవారం నాడు చేయొచ్చు. లేదండి కొన్ని మాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి, మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు. అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు, కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు, అంటే గురువు పాడైపోతాడు. గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపం రెండూ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే ఓం హరనైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మంత్రం చేసుకోవచ్చు. స్త్రీ శాపం ఉంటుంది కొంతమందికి, స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర నమః కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీమాత్రే నమః చేసుకుంటే సరిపోతుంది. శని దోషాలు ఉంటాయి కొంతమందికి, అంటే శని దశ బాగోదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని అనుకూలత లేకపోవడము, శని సింగిల్గా ఉండడం, కేమద్రం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది. అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ గోవుకి 4 బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం చేస్తూ గోవు గరహసం తినిపించడము, అదే గోశాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఓకే,
ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్, అన్ని ఇబ్బందులకి సంబంధించినవన్నీ గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.